ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 3వ కాండమైన అరణ్యకాండము. అందులో 29వ సర్గ యందు గల 1వ శ్లోకం నుంచి 28వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని కరునితో రాముని యొక్క యుద్ధము అనే కథగా విందాం. రథం నశించగా గద చేతితో ధరించి నిలిచి ఉన్న ఆ కరుణ్ణి చూసి మహా తేజస్శాలి అయిన రాముడు పైకి మృదువుగా కనబడు పరుషవాక్యాలని పలికాడు. నువ్వు గజ అశ్వ రథములతో నిండిన మహాసైన్యానికి అధిపతివిగా ఉండి లోకులందరూ నిందించే చాలా భయంకరమైన పని చేశావు. ప్రాణులందరికీ భయాన్ని కలిగిస్తూ పాపకర్మలు ఆచరించే క్రూరుడు 3 లోకాలకు ప్రభువే అయినా చాలా కాలం సుఖంగా జీవింపలేడు. లోకానికి విరుద్ధంగా ఉన్న కర్మను చేసే క్రూరాత్ముణ్ణి జనులు తమ దగ్గరకు వచ్చిన దుష్ట సర్పాన్ని చంపివేసినట్లు చంపేస్తారు. దురాశ వలన గాని కామం వలన గాని పాపాలు చేస్తూ తన తప్పిదాన్ని గ్రహించనివాడు భ్రష్టుడై వడగళ్ళు తిన్న నలికెళ్ల పాము వలె తను చేసిన పని ఫలాన్ని అనుభవిస్తాడు. రాక్షస, దండకారణ్యంలో నివసించి ధర్మాన్ని ఆచరిస్తున్న పుణ్యాత్ములైన మునులను చంపడం చేత నీకేం ప్రయోజనం లభిస్తుంది? లోకంలో అందరి చేత నిందింపబడే పాపాత్ములైన క్రూరులకు ఐశ్వర్యం లభించినను కూడా వాళ్ళు మొదళ్ళు పుచ్చిపోయిన చెట్ల వలె చాలా కాలం నిలవజాలరు. ప్రతి ప్రాణి కూడా సమయం వచ్చినప్పుడు భయంకరమైన పాపకర్మ ఫలాన్ని ఆయా ఋతువులు వచ్చినప్పుడు వృక్షాలు పుష్పములను పొందినట్లు తప్పక పొందుతాయి. రాక్షసుడా, విషం కలిపిన పదార్థాలను భుజించిన కలిగే ఫలంలాగా లోకంలో పాపకర్మముల ఫలం అచిరకాలంలోనే లభిస్తుంది. ఘోరమైన పాపాన్ని ఆచరించే వారికి ప్రాణములను, లోకమునకు అప్రియం చేయగోరు వారి ప్రాణములను నశింపచేయడానికై రాజునైన నన్ను మునులు మొదలైన వారు చేరారు. ఇప్పుడు నేను ప్రయోగించు బంగారు అలంకారములు గల బాణాలు సర్పములు పుట్టను చీల్చినట్లు నిన్ను చీల్చి బయటికి వెళ్తాయి. ఇప్పుడు నా చేత యుద్ధంలో చంపబడిన నీవు సైన్య సమేతుడవై ఇంతవరకు నీవు దండకారణ్యంలో ఏ మునులను భక్షించినావో వారిని అనుసరించి వెళ్ళగలవు. పూర్వము నువ్వు హింసించిన మునులందరూ విమానములపైకెక్కి ఇప్పుడు బాణముల చేత చంపబడి నరకంలో ఉన్న నిన్ను కూడా చూస్తారుగాక. కులపాంసనుడా, నీ ఇష్టం వచ్చినట్టు నన్ను కొట్టు, ప్రయత్నం చేయి. ఇప్పుడు నీ శిరస్సును తాటి పండు వలె క్రింద పడేస్తాను. రాముని మాటలు విన్న కరుడు ఎర్రబడిన నేత్రములు కలవాడి క్రోధావేశంతో నవ్వుతూ రామునితో ఈ విధంగా పలికాడు. రామా, యుద్ధంలో సామాన్యులైన రాక్షసుల్ని చంపి ప్రశంసకు అనర్హుడవైన నిన్ను నువ్వే ఎందుకు ప్రశంసించుకుంటున్నావు? పరాక్రమవంతులు, బలశాలులు అయిన నరశ్రేష్ఠులు తమ ప్రభావానికి గర్వించరు, ఏమి మాట్లాడరు. వినయం లేని సామాన్యులైన క్షత్రియాధములు మాత్రం నువ్విప్పుడు ఎట్లా బడాయిలు చెప్పుకుంటున్నావో అదేవిధంగా బడాయిలు చెప్పుకుంటారు. వీరుడైన వాడెవ్వడైనా యుద్ధంలో మృత్యు సమయం ఆసన్నమైనప్పుడు తన కులమును గూర్చి చెప్పుకుంటూ సమయం కాని సమయమునందు తన్ను తానే పొగుడుకుంటాడా? దర్భను కాల్చగా ఆ దర్భాగ్ని కొద్దిసేపు మాత్రమే బంగారం వలె ఉన్నప్పటికీ కూడా ఎట్లు నిస్సారమైపోతుందో అట్లే నీవు బడాయి చెప్పుకుంటూ అన్ని విధాలా నీ తేలిక స్వభావాన్ని చూపించావు. గద ధరించి ధాతువుల చేత వ్యాప్తమైన దృఢమైన పర్వములు అనగా కణుపులు గల పర్వతం వలె కదల్ప శక్యం కాని ఇక్కడ నిలిచి ఉన్న నన్ను చూస్తున్నావు కదా. పాశమును హస్తమునందు ధరించిన యముడు ఏ విధంగా 3 లోకముల ప్రాణులను హరింప సమర్థుడో అట్లే గద ధరించిన నేను నీ ప్రాణాలు తీయడానికి సమర్థుడను. నీ విషయంలో కూడా చాలా చెప్పవలసి ఉంది గాని నేనేమీ చెప్పను. ఎంచేతననగా సూర్యుడు అస్తమిస్తే యుద్ధానికి విఘ్నం వస్తుంది. నీవు 14,000 మంది రాక్షసులను చంపావు కదా. నేనిప్పుడు నిన్ను చంపి వాళ్ల బంధువుల కన్నీరు తుడుస్తాను. శ్రేష్టములైన బాహుపురులు ధరించి ఉన్న ఆ కరుడు ఈ విధంగా పలికి చాలా కోపించినవాడై ప్రజ్వలిస్తున్న వజ్రాయుధం వలె ఉన్న ఆ గదను రామునిపైకి విసిరాడు. కరుడు ప్రయోగించిన ఆ గొప్ప గద మండుతూ వృక్షములను పొదలను భస్మం చేస్తూ అతని వద్ద నుండి రాముని మీదకు వెళ్ళింది. మండుతూ మృత్యపాసం వలె వచ్చి మీద పడుతున్న ఆ గదను రాముడు
అది ఆకాశంలో ఉండగానే బాణములతో చాలా ముక్కలుగా ఖండించాడు. బాణముల చేత విరక్కొట్టబడిన ఆ గద మంత్రౌషధముల బలము చేత పడగొట్టబడిన ఆడసర్పం వలె ముక్కలు ముక్కలుగా చిమ్మబడినదై నేల మీద పడింది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 3వ కాండమైన అరణ్యకాండ యందలి 29వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 28వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని కరునితో రాముని యుద్ధము అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణంలోని 3వ కాండమైన అరణ్యకాండ యందలి 30వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 41వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు కరుణ్ణి సంహరించుట అనే కథగా విందాం. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.